ఓం శ్రీ గురుభ్యో నమ. చాలా రోజుల తరువాత మళ్ళీ చాందోగ్యోపనిషత్తు సమీక్ష లేక మననాని కోసం వచ్చాము. ఇంతకుముందు మనము రెండవ అధ్యాయంలో ఉన్నాము. రెండవ అధ్యాయంలో మన పుస్తకంలో 23 ఖండాలు ఉన్నాయి. యాక్చువల్గా 24 ఉన్నాయి. ఒక ఖండం ఇందులో మిస్ అయింది, ఇంత ముందు కూడా చెప్పాను మీకు. సో 22వ ఖండం ముగించుకున్నాం ముందు. 23, 24 యాక్చువల్గా చెప్పుకోవాలి పుస్తకం ప్రకారంగా. 22, 23 ఎక్కడ చూస్తున్నాం అని ప్రశ్నలు వేస్తారు. చాందోగ్యోపనిషత్తు రెండవ అధ్యాయం మీ దగ్గర ఉన్న పుస్తకంలో 22వ ఖండము. అర్థమైందా? మళ్ళీ ప్రశ్న వేయకండి. ఆ ప్రశ్న చూస్తూ ఉండాలి. పుస్తకం రెగ్యులర్గా చూస్తే తెలుస్తుంది ఎక్కడున్నారో గురువు చెప్తున్నప్పుడు. ఓకే. ద్వితీయ అధ్యాయస్య ద్వావింశః ఖండః. పుస్తకంలో ధర్మస్కంధములు, ఓంకార ఉత్పత్తి, రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ధర్మస్కంధములు, ఓంకార ఉత్పత్తి. త్రయోః ధర్మస్కంధాః. ధర్మస్కంధములు మూడు. ఏమిటి? యజ్ఞో అధ్యయనం దానమితి ప్రథమః. మొదటి స్కందము ఏది? యజ్ఞము, అధ్యయనము, దానము. తపయేవ ద్వితీయో. తపస్సు రెండవ స్కందము. బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయో. బ్రహ్మచర్యంతో ఆచార్యుని ఇంటి యందు, ఆచార్య కులం అంటే ఆ ఆశ్రమం, ఆశ్రమమునందు నివసించడం. అత్యంతం ఆచార్యకులే అవసాదయన్. ఆచార్య కులమునందు జీవితాంతము ఉండి శరీరాన్ని దానికోసం ధారపోయడమే, గురు శుశ్రూష కోసం పోయడమే. సర్వ ఏతే, ఈ ముగ్గురు కూడా ఎవరు? ఒకడు ముందు, ఒకడు రెండు, ఒకడు మూడు అని కాదు. అక్కడ 1, 2, 3 అని చెప్పారు. ప్రథమ అంటే ఫస్ట్ది, వెరీ ఫస్ట్ వన్ అని కాదు. 1, 2, 3 ఆర్డర్ మీ ఇష్టం. యజ్ఞ అధ్యయనం దానం ఇది ప్రథమ. తపః ఏవ ద్వితీయ. బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయ. ఏతే అంటే ఈ ముగ్గురు పుణ్యలోక భవంతి. పుణ్యలోకాన్ని పొందుతారు. కర్త అయిపోయింది సెంటెన్స్. బ్రహ్మ సంస్థ అమృతం అమృతత్వం ఏతి. బ్రహ్మ సంస్థుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఇది వేరే సెంటెన్స్. బ్రహ్మ సంస్థ అంటే బ్రహ్మ దగ్గర ఉన్నవాడు, అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు. అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు అని వ్రాసి ఉంది. దీనికి చాలా విస్తృతమైనటువంటి భాష్యాన్ని రాశారు. ఆ భాష్యాన్ని కుదించి కొన్ని మాటలలో ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? మనం అధ్యయనం చేయడం లేదు, మననం లేక సమీక్ష చేసుకుంటున్నాం. కనిపిస్తోంది కదా మీకు ఇప్పుడు. చాందోగ్యోపనిషత్తులో రెండవ అధ్యాయం 23వ ఖండం. అకార్డింగ్ టు ద బుక్ ఐఎమ్ ఫాలోయింగ్, అకార్డింగ్ టు ద బుక్ యు ఆర్ హ్యావింగ్, ఇట్ ఈస్ 22వ ఖండం. అద్వైత వేదాంతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగం. శంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం ఈ ఖండం యొక్క ప్రధాన ఉద్దేశం ఓంకార ఉపాసనను స్తుతించడం. యూలజైజింగ్ ది ఓంకార. అర్థవాద ఓంకార ఉపాసనను స్తుతించడం. ఇందుకు ఉపాసన వరకు స్తుతియే. ఓంకారాన్ని పొందడం అనేటటువంటిది ఇంకా అర్థవాదం కాదు, ముఖ్యవాదమే అవుతుంది. 223 మంత్రాల విశ్లేషణ, శంకర భాష్య ఆరాధన, సమ్ అనాలిసిస్ వీఆర్ డూయింగ్ ఆఫ్ వాట్ ఈస్ ప్రజెంటెడ్ హియర్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ వర్డ్ బై వర్డ్ ఆఫ్ ద భాష్య, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆచార్య ఈజ్ ప్రజెంటింగ్. ఓంకారమే పరబ్రహ్మకు శబ్దస్ఫర్తి అని, దానిని ఆశ్రయించిన వారికి లభించే ఫలము సర్వోత్కృష్టమైనది నిరూపించడానికి ఇక్కడ వివిధ ఆశ్రమ ధర్మాల ప్రస్తావన తీసుకొచ్చారు. మొదట 1, 2, 3 అని చెప్పి, ఒకటి బ్రహ్మచర్యము, అంతే ఆచార్య కులేవాసి అని, ఇంకా రెండవ వాడినేమో తపస్సు అని, ముందుదేమోను యజ్ఞము, దానము, అధ్యయనము అంటూ మొదటి వాడిని 3 చెప్పారు. ఒక కీలకమైన తార్కిక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ మంత్రాలు కేవలము వివిధ ఆశ్రమాలకు లభించే ఫలితాలను చెప్పడానికి ఉద్దేశించినవే అయితే,
వాక్యభేద అనే దోషానికి దారితీస్తుంది. ఏమిటి వాక్యభేద? వాక్యభేదం అంటే ఏమిటి? సింటాక్టికల్ స్ప్లిట్. అంటే ఒక వాక్యాన్ని చెప్పి రెండు ప్రధాన విషయాలు ఆ వాక్యంలో ఉండవు. ఒకటి ప్రధానమైనది ఉంటుంది, ఇంకొకటి దానికి అనుబంధంగా ఇంకొక విషయం ఉంటే ఉండవచ్చు. ఇక్కడ పలానా వారికి ఫలితము కలుగుతుంది అంటే అది ఒక ప్రధాన విషయం. అక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా ఉన్నది అని చెప్పొద్దు. ఆశ్రమ ధర్మాల ఫలితము, ఓంకారం యొక్క ఫలితము సమానంగా ఒకే వాక్యంలో ప్రతిపాదించడం. కాబట్టి ఓంకార నిష్టను, బ్రహ్మ సంస్థ స్థితిని మిగిలిన ధర్మాల కంటే మిన్నగా చూపడమే ఈ ఖండం యొక్క లక్ష్యం. ఎలా తెలిసింది? ధర్మస్కంధాల విభజన. ఏమిటి ఆ విభజన? మొదటి మంత్రంలో ధర్మాన్ని 3 శాఖలు లేక స్కంధాలు లేక బ్రాంచెస్ ఆఫ్ డ్యూటీగా వర్గీకరించారు. ఇవి మానవ జీవితంలో ఉన్నటువంటి వివిధ బాధ్యతలను, ఆశ్రమాలను సూచిస్తాయి. మొదటి స్కంధం ఏమిటి? ఏం చెప్పారు? మొదటి స్కంధంలో మంత్రము చదువుకున్నాం. ఇప్పుడు ఏమిటా మంత్రము? త్రయోః స్కంధాః, 3 స్కంధాలు ఉన్నాయి. త్రయోధ ధర్మస్కంధాః యజ్ఞం అధ్యయనం దానమితి ప్రథమః తప ఏవ ద్వితీయో. మొదటి స్కంధము యజ్ఞం, అధ్యయనం మరియు దానము. అధ్యయనం అంటే స్వాధ్యయనము, వేదాధ్యయనం. ఆ కాలంలో, ఈ కాలంలో వాళ్ళు చదువుకుంటున్నటువంటి లౌకిక విద్యలను, అపరా విద్యలను, పరావిద్యలను కూడా అధ్యయనం చేసుకోవడము స్వాధ్యయనము. యజ్ఞం అంటే వైదిక కర్మలు. ఈనాడు వైదిక కర్మలు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు ఎవరు చేస్తున్నారు? విహిత కర్మలు. ఆ విహిత కర్మలు కూడా అందరికీ ఉండవు. స్త్రీలకి చాలా కర్మలు, విహిత కర్మలు ఏవి ఉండవు. కొన్ని వర్ణాల వరకు ఉండవు. ఇక్కడ యజ్ఞము అనేటటువంటిది నీకు ఏ పని ఇచ్చారో దాన్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా డెడికేషన్తో, డివోషన్తో చేయడమనే అర్థాన్ని సాధించాలి తప్ప రోజు నువ్వు అగ్నిష్టోమం చేయి, వాజ్పేయం చెయ్యి అని చెప్తే ఎవరు చేయట్లేదు కదా. ఎందుకో అటువంటి ఇంజెక్షన్ ప్రయోజనం ఉండదు. కాబట్టి యజ్ఞం అనగా కాన్సన్ట్రేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ ఇన్ విచ్ యూ డివోట్ యువర్ సెల్ఫ్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఈజ్ యజ్ఞ. అధ్యయన సెల్ఫ్ స్టడీ అబౌట్ ద సబ్జెక్ట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ and also this about yourself, which is the ఆత్మజ్ఞాన. దానం అంటే చారిటీ, ఇతరులకు ఇవ్వడం. ఆ రోజులలో యజ్ఞంలో దక్షిణని ఇచ్చేవారు. ఆ దక్షిణ కాకుండా, దక్షిణ అంటే వాళ్ళు దక్షతగా చేయించినందుకు గాను ఇచ్చేటటువంటి రెమ్యూనరేషన్ కాకుండా వేరే విధంగా ఇవ్వబడినటువంటిది, ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటిది దానము. ఇది యజ్ఞంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయని వాళ్ళకు కూడా ఇస్తారు. అది దానం అని అనబడుతుంది. ఇవి ప్రధానంగా గృహస్థాశ్రమానికి సంబంధించినవి. ఎందుకు? ఎవరు చేస్తారు ఈ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్? అధ్యయనము, దానము, ఈ 3 కలిపితే యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం అంటూ భగవద్గీత చెప్పింది. యజ్ఞము, దానము, తపస్సు. అఫ్ కోర్స్ తపస్సులో అధ్యయనం కూడా ఇంక్లూడెడ్. అగ్నిహోత్రాది కర్మలు, వేదాలను విధిపూర్వకంగా చదవడము, దాన ధర్మాలు అని రాసి ఉంది. అది ఈనాటికి కావలసినట్టుగా మీరు అనుసరించుకోండి. రెండవ స్కంధం ఏమిటి? తపః. ద్వితీయో తపః. కృత్యఛాంద్రాయణం వంటి కఠిన వ్రతాలు శారీరక నియంత్రణ ద్వారా సాధించేవి అనేటటువంటి ఉద్దేశం ఆ కాలంలో ఉంది. ఇప్పుడు తపస్సు అంటే ఏమిటి? ఆలోచన. ఆలోచనే. జాగ్రత్తగా చదివిన దాన్ని బుద్ధిగా ఆలోచించి మననం చేసి దాంట్లో ఉన్న సారాంశము నాకు అవైలబుల్గా ఉందా, దాన్ని నేను పాటించగలనా అని వితర్కించుకోవడం. ఇది యుక్తితో ఎవరికి వారే చేయవలసినది. ఇక్కడ 3 ప్రమాణాలు ఉంటాయి ఈ తపస్సులో. ఒకటి అధ్యయనం చేసినటువంటి సబ్జెక్టు, రెండవది యుక్తి లేక తర్కము, మూడవది అనుభవము. ఈ 3 దేన్నైతే సూచిస్తూ ఉంటాయో ఏకీకృతంగా అదే అనుసరణీయమైనటువంటి మార్గం అవుతుంది. అది తపస్సు. ఇది గృహస్థాశ్రమము దాటిన తరువాత వచ్చినటువంటి వానప్రస్థాశ్రమాన్ని లేక తపస్యాలి అయినటువంటి వారిని కానీ లేక సన్యాసాశ్రమంలో ఉన్నవారిని కానీ సూచిస్తుంది. తపస్సు, స్వాధ్యయనము అనేది అందరికీ కావాలి. గృహస్థుడికి కావాలి, రెండో వాడికి కావాలి, సన్యాసికి కావాలి. 3వ భాగం ఏమిటి? ఆచార్య కులవాసం. ఆచార్య కులవాసాన్ని ప్రత్యేకంగా అక్కడ చెప్పారు. ఏ విధంగా చెప్పారు ఆచార్య కులవాసము? బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయో అత్యంతం ఆచార్య కులే వసాత్
కులే కులే వసాదయ సర్వన్ కులేత్ అవసాదయ సర్వన్ అవసాదయ అవసాదయన్ అంటే బాగా శరీరాన్ని కష్టపెట్టి గురువుగారికి సేవ చేస్తూ గురువుగారి ఊర్లో ఇంట్లోనే అంటే ఆశ్రమంలోనే ఉంటూ ఉండడం. ఇప్పుడు అది ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. అంటే ఏమిటి? నిరంతర స్టూడెంట్గా ఉండు, నిరంతర బ్రహ్మచర్యాన్ని అంటే సకల నియమాలను జాగ్రత్తగా పాటించు అనేటటువంటి ఇది ధర్మాన్ని, బ్రహ్మచర్యాన్ని, కోరికలను తగ్గించుకొని ఎక్కువ కాలం ఆత్మభావంలోను లేకపోతే ఈ ఉపనిషత్తు చదువుకోవడంలోను వాటిలో ఉండడము నైష్టిక బ్రహ్మచర్యం అంటారు. అంటే యు ఆర్ ఎ స్టూడెంట్ ఫర్ ఎవర్ అంటున్నాం కదా, దానినే నైష్టిక బ్రహ్మచర్యం. భీష్ముల వారు నైష్టిక బ్రహ్మచారి, హనుమంతుల వారు నైష్టిక బ్రహ్మచారి, నారదుల వారు నైష్టిక బ్రహ్మచారి అని పురాణాలు చెప్తున్నాయి. అంటే వాళ్ళు గురుకులంలో కూర్చున్నారా అన్నాళ్ళను లేదు. అంటే ఎక్కడున్నా వాళ్ళు గురుకులంలో ఉన్నట్టుగానే శరీరంలో శక్తి ఉన్నదంతా కూడా ఈ అధ్యయనం కోసం, బ్రహ్మచర్యం కోసం ధారపోస్తున్నారు. ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటారు. ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటే కొన్నాళ్ళు గురువు దగ్గర ఉండి చదువు ముగించిన వెంటనే ఇంటికి వచ్చేసి కాన్వకేషన్ అడ్రస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గృహస్థుడు అవడాన్ని ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటారు. మరణం వరకు ఆచార్యుని చెంతనే ఉండేటటువంటి వాడను నైష్టిక బ్రహ్మచారి అంటారు. ఈనాటికి ఎలా అన్వయించుకోవాలో మీరు అన్వయించుకోండి. తెలివైన వాళ్ళు మీకు తెలియనిదే ఉంటుంది. శరీర శోషణ, మార్టిఫైయింగ్ ద బాడీ చేస్తూ గురుసేవలో గడిపే నైష్టిక బ్రహ్మచారికి మాత్రమే ఏం కలుగుతుంది? పుణ్యలోక ప్రాప్తి. అది ఎలా తెలిసింది? అదిగో అక్కడ రాసి ఉంది. ఏతే పుణ్యలోకా భవంతి, ఏ సర్వ ఏతే అంటే ఈ ముగ్గురికి కూడా పుణ్యలోకా, పుణ్యలోకములు భవంతి ప్లూరలు, లోకా భవంతి సర్వే ఏతే అనేది ప్లూరలు కదా, సర్వ ఏతే పుణ్యలోకా భవంతి, వీళ్ళందరికీ పుణ్యలోకాలు వస్తాయి. బాగుందండి. పుణ్యలోకాలు వర్సెస్ అమృతత్వం. ఇక నాలుగవ భాగంగా ఇంకొకటి చెప్పారు. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ సంస్థుడు, బ్రహ్మయందు సంస్థితి కలిగిన వాడు ఆత్యంతిక మోక్షాన్ని, అమృతత్వాన్ని పొందుతాడు అని రాసి ఉంది. ధర్మస్కందాలను ఆచరించేవాడికి బ్రహ్మ సంస్థుడికి లభించే ఫలితాల మధ్య గల తారతమ్యాన్ని శంకర భగవత్పాదులు స్పష్టంగా చెప్తున్నారు. 3 ధర్మస్కంధాల ఆచరణ అంటే ఏమిటి? యజ్ఞము, అధ్యయనము, దానము అనేది ఒకటి, తపస్సు అనేది 2, నైష్టిక బ్రహ్మచర్యం అనేది 3. ఈ 3 ఆచరించే వాళ్ళకు పుణ్యలోకాలు ఏ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి. ఇది సాపేక్షికమైనటువంటి అమృతత్వము, క్షీణించే ఫలితము. ఆ ఫలితం కొన్నాళ్ళు అనుభవిస్తారు. దాని వలన కొంత ఫలితాన్ని అనుభవించకుండా నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని పొందుతారు. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కలుగుతారు. బ్రహ్మ సంస్థ స్థితి, బ్రహ్మమందు నిష్ట కలిగిన వాడు, బ్రహ్మ సంస్థుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఎటువంటి అమృతత్వం ఇది? నిరపేక్షిక అమృతత్వము, ఆత్యంతిక అమృతత్వము, ఆత్యంతిక మోక్షము, శాశ్వతము. అది ఎవరు పొందుతారు? మంత్రంలో ఏం రాసి ఉంది? బ్రహ్మ సంస్థ, బ్రహ్మ సంస్థ ఇగంగనుంది. ఆ ఇగంగ అనేది పలకక్కర్ల, అది వేదంలో ఆ విధంగా వస్తుంది. బ్రహ్మ సంస్థ అంటే సరిపోతుంది. బ్రహ్మ సంస్థ అనుకున్న తప్పులేదు. బ్రహ్మ సంస్థ, బ్రహ్మమందున్నవాడు మాత్రమే అమృతత్వం ఏతి అనేది క్లియర్గా ఆచార్యులు ఏమిటంటున్నారు? ఒకే ఫలాన్ని అందరికీ చెప్పడం కుదరదు. ఒక ఫలితం చెప్పినప్పుడు రెండో ఫలితం వాళ్ళకు వర్తించదు. మొదటి ముగ్గురికి సాపేక్షిక అమృతత్వము, పుణ్యలోకాలే కలుగుతాయి. నిరపేక్షిక అమృతత్వం అన్నది బ్రహ్మ సంస్థుడికి మాత్రమే కలుగుతుంది అంటూ ఆయన భాష్యంలో గట్టిగా నొక్కి చెప్పారు. ఓకే. తార్కికమైనటువంటి వివరణ ఏమిటి? శంకరుల వారి వాదోపవాదాలు, పూర్వపక్షాలు 15 పేజీల పూర్వపక్షము సిద్ధాంతము అయినది. అమృతత్వం అంటే దేవతలకు లభించేటటువంటి సాపేక్షిక రిలేటివ్ స్టేట్ కాదు. ఒకవేళ అమృతత్వం అనేది కేవల పుణ్యలోకాల కంటే కొంచెం మెరుగైన స్థితి మాత్రమే అయితే, అది కూడా
దేవలోకము, బ్రహ్మలోకము, పితృలోకము కన్నా, బ్రహ్మ కన్నా ఈశ్వరలోకము, లేకపోతే విష్ణులోకము మరికొంచెం పెద్ద లోకం అయి ఉంటే దానిని శృతి వేరుగా ప్రస్తావించవలసినది అవసరం లేదు. వేరుగా దానిని బ్రహ్మ సంస్థుడు అమృతత్వాన్ని పొందుతాడు అంటూ రాశారు కాబట్టి పుణ్యలోకాల జాబితాలో దీన్ని చేర్చవద్దు. అమృతత్వమైన విడిగా పేర్కొనడమే అది ఆత్యంతికము, నిరపేక్షికము, నిహశ్రేయసము, మోక్షము అనే దానికి ప్రబలమైనటువంటి నిదర్శనము. ఆయన చెప్పిన మాటలే, మనమేమీ లేవు ఇందులో. బ్రహ్మ సంస్థ మరియు సన్యాసంపై శంకరుల వాదన ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ సంస్థుడు ఎవరు కాగలడు? బ్రహ్మ సంస్థుడు అంటే బ్రహ్మభావను పొందినవాడు. వీడు కేవలము ఈయన కేవలము ఆశ్రమ సన్యాసాన్ని తీసుకొని చిహ్నాలు ధరించి మన స్వామీజీలాగో తత్వ విధానందలాగో జీవితం గడిపేవారేనా, లేక గృహస్థులుగా కొంతకాలం ఉంటూ వానప్రస్థంలో తపస్సు, ఆలోచన, మననము చేసి గురువు దగ్గర చదువుకుని శ్రవణము తర్వాత మరణ నిధ్యాసలు చేసి మనలాంటి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ సన్యాసాన్ని పుచ్చుకోకుండా గృహస్థులుగా ఉంటూనే ఈ విధమైనటువంటి బ్రహ్మ సంస్థలు అవడానికి అవకాశం ఉన్నదా అనేది పెద్ద సంశయము. దీనికోసం నేను కనిపించిన స్వామీజీనంతా అడుగుతూ ఉన్నాను. మన గురువు గారు అయినటువంటి తత్వవిధానంద వారిని అడిగాను. తరువాత ఈయన మనకు వస్తున్నటువంటి చాందోగ్యం బోధిస్తున్న ఆయన్ని కూడా అడిగాను. అలాగే మనకు ఆశ్రమంలో ఉండినటువంటి అక్కడ కొత్తపేట ఆశ్రమంలో ఉండే సన్యాసి ఆ ఓనర్, ఆ యజమాని ఎవరు అన్నారో ఆయన్ని కూడా అడిగాను. వాళ్ళ కన్క్లూషన్ ఏంటంటే గృహస్థులైనా, బ్రహ్మచర్యులైనా, వానప్రస్థులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి గురుశాస్త్ర బోధల ద్వారా బ్రహ్మతత్వాన్ని పొందవచ్చును. సన్యాసాశ్రమం అయితే బెటర్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ దీస్ బంధాలు ఉండవు కాబట్టి మచ్ ఫాస్టర్ అండ్ ఈజియర్ టు అడాప్ట్ దట్ లైఫ్ స్టైల్. ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ పర్సనల్ చాయిస్ అండ్ ఆల్సో ఫీజిబిలిటీ. ఇది అర్థం చేసుకోండి బ్యాక్డ్రాప్. అయితే కర్మ జ్ఞాన విరోధము. కర్మ అనేది సూపర్ ఇంపోజిషన్, ద్వైతము, సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ మీద ఉంటుంది. కర్త, క్రియ, ఫలం అనే త్రిపుటి ఉన్నంత వరకే కర్మ సాధ్యపడుతుంది. బ్రహ్మజ్ఞానం అనేది త్రిపుటి విలయం కావాలి, ఏకత్వ భావన కలగాలి. వెలుగు చీకటిలాగా జ్ఞానము, కర్మ ఒక చోట వీలు పడవు, పరస్పర విరుద్ధమైనది. నేను రెగ్యులర్గా అన్ని రకాలైనటువంటి కర్మలు, యాక్టివిటీస్ చేసిస్తూ ఉంటాను, జ్ఞానాన్ని కూడా సైమల్టేనియస్గా పర్స్యూ చేస్తాను అంటే శ్రవణం వరకు ప్రాబ్లం లేదు. మనన నిధిధ్యాసలు కర్మలో ఉండేటప్పుడు ఏకత్వ భావాన్ని కుదిరించవు. రెండు చంద్రుల ఉదాహరణ, యద్వత్ చంద్రే యద్వత్తోయే చంద్రద్విత్వం అని చెప్పారు కదా సదాశివ బ్రహ్మేంద్రులు. కంటి దోషం వలన, తైమిరిక దోషం వలన రెండు చంద్రులు కనిపిస్తున్నంత కాలము ఒకడే చంద్రుడు ఉన్నాడనే సత్యం అనుభవంలోకి రాదు. ఈ అజ్ఞానం తొలగినప్పుడే, ఈ ద్వైత భ్రాంతి పోయినప్పుడే ఏకత్వ జ్ఞానం కలుగుతుంది. ద్వైత భ్రాంతి కలిగినటువంటి జ్ఞానియే కర్మల నుండి సహజంగా విముక్తి చెందుతాడు. కర్మలను వాడు వదిలేయడు, కర్మలే ఆయన వదిలేస్తాయి. ఎందుకు? ఆయనకు ద్వైత భావం లేదు. ఏది చూసినా బ్రహ్మమే. కర్మ దేనికోసం చేయాలి? తత్ర కేన కిం పశ్యేత, కేన కిం విజానీయత, కేన కిం మన్యేత. ఎవరు దేనితో దేనిని చూస్తారు, ఎవరు దేనితో ఏ కర్మను చేస్తారు? అక్కడ చేయడానికి త్రిపుటి విలయమైనది కదా. సర్వకర్మ సన్యాసం. గృహస్థాదేతర ఆశ్రమాలలో నిరంతర కర్మలు ఆచరించాలనే విధి ఉంటుంది. గృహస్థ ధర్మాన్ని దాటితే అకర్త అనే బ్రహ్మభావం స్థితిలో గృహస్థుగా ఉండేటప్పుడు అసాధ్యం. కర్మలను పూర్తిగా విడిచినటువంటి పారివ్రాజకుడు సన్యాసి మాత్రమే బ్రహ్మమందు నిష్ట కలిగి ఉండగలడు అనేది ఒక భావన. ఈ ఆశ్రమ సన్యాసమైనా కావచ్చు, ఆశ్రమ సన్యాసమైనా కావచ్చు, అంతర సన్యాసమైనా కావచ్చు. విద్వత్ సన్యాసము, వివిదిష సన్యాసము. విద్వత్ సన్యాసం అంటే ఏమిటి? చదువుకొని శాస్త్రాధ్యయనం చేసి, శ్రవణం చేసి, మననం చేసి ఈ ద్వైతంలో, సంసారంలో సారం లేదని తెలుసుకున్న గృహస్థుడు బాగా ఆలోచించి మననం చేసి వనప్రస్థం దాటి సర్వకర్మ, కర్మ కాదు, సర్వకర్మ
సర్వకర్మ జ్ఞాన సన్యాసాన్ని చేస్తాడు. ఇటువంటి దాన్ని విద్వత్ సన్యాసం అంటారు. లేక వివిధిష సన్యాసము, చిహ్నాలు ధరించడము, భిక్షాటనం చేయడము, పారివ్రాజకత్వము, ఒక ఊరిలో ఉండకపోవడము, సన్యాసాశ్రమం. వీటిలో మళ్ళీ 4 రకాలు ఉంటారని చెప్పాము. కుటీచక, బహూదక, పారివ్రాజక, పరమహంస. కుటీచక అంటే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు, అందులో ఉంటూ ఉంటారు, అందులోనే ఉంటారు, ఒకే కుటీరంలో ఉంటారు. బహూదక అంటే ఒక ఊరు అంటూ ఉండదు, అనేక ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు, అనేక ఉదకాలు తాగుతూ ఉంటారు నీళ్లు, బహూదకలు. పారివ్రాజక అంటే వాళ్ళు మధ్యాహ్నం ఉన్న చోట సాయంత్రం తినరు, సాయంత్రం తిన్న చోట రేపు తినరు, తిరుగుతూనే ఉంటారు, పరివ్రజనం చేస్తూ ఉంటారు. వ్రజనం అంటే కదలండి, పరివ్రజనం అంటే అంతటా తిరుగుతూ ఉంటారు. పరమహంస అనేవాళ్ళు ఈ పారివ్రాజకులే బోధకులుగా మారితే పరమహంసలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శంకర భగవత్పాదులు పరమహంస పారివ్రాజిక అని ఉంటుంది. అంటే ఆయన పారివ్రాజకుడు, అంతేకాకుండా ఆయన గారు మనకు ఒక బోధకుడు కూడా, కాబట్టి ఆయనను పరమహంస అన్నారు. రూఢి అర్థం ఏమిటి? లోకంలో బార్లీ అన్నాను అనుకోండి, వరాహం అన్నాను అనుకోండి, ఆవు అన్నాం అనుకోండి, ఒక నిర్దిష్టమైనటువంటి రూఢి అర్థం, ప్రసిద్ధమైనటువంటి అర్థం ఉంటుంది. శాస్త్రంలో సంస్థ అనే పదము పరమహంస పరివ్రాజకునికే చెందుతుంది అంటూ ఆయన భాష్యంలో వాదించారు. మళ్ళీ ఆ శంకరులే కొంచెం డైల్యూట్ చేసి ఇది మిగతా వాళ్ళు కూడా, ఇతర ఆశ్రమాలు వాళ్ళు కూడా పరివ్రాజకత్వం లేకపోయినా కూడా బ్రహ్మ సంస్థలు కాగలరు. ఎటువంటి వారికైనా, ఎటువంటి వా ఎటువంటి వారైనా, ఎటువంటి వారైనా, ఓకే, ఏదో రాద్దాంలేండి. బ్రహ్మజ్ఞానం పొందే అర్హత ఉన్నది కనుక 2 రకముల సన్యాసములలో ఏదైనా సరే మార్గాన్ని తీసుకోవచ్చు అనే భావాన్ని కూడా వ్యక్తం చేశారు. సో లేకపోతే ఏమిటవుతుంది? మోక్షం అనేది కోట్లలో ఏ కొద్ది మందికో ఆ సన్యాసాశ్రమం తీసుకుని ఋషికేశ్లోనో మరో ఆశ్రమంలో ఉన్న వాళ్ళకే పరిమితం అయిపోతుంది. శృతి కానీ లేకపోతే ఈ వ్యవస్థ కానీ అటువంటి రిస్ట్రిక్షన్ కల్పించడానికి ఇష్టపడదు. అయితే ముఖ్యమైనది ఏమిటంటే జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు. అంటే థిక్ అండ్ థిన్ ఆఫ్ లైఫ్లో ఉంటూ జ్ఞానాన్ని పొందేసి సర్వకర్మలను త్యజిస్తాను అనడం కుదరదు అంటున్నారు. అక్కడతో 1వ మంత్రం అయిపోయింది. ఇంకా 2వ మంత్రం, ఇదంతా 1వ మంత్రానికి ఉన్న భాష్యము యొక్క సారాంశము. 2వ మంత్రం ఏమిటి? 2వ మంత్రంలోకి పోదాం. ప్రజాపతిర్లోకానభ్యతపత తేభ్యో అభితప్తేభ్య త్రైవిద్యా సంప్రాస్రవత్ తమభ్యతపతా అభిస్తప్తాయ ఏతాన్యక్షరాణి సంప్రాస్రవంత భూర్భువస్సువరితి. అది 2వ మంత్రం. అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. సాంస్క్రిట్లో కష్టంగా ఉంటుంది. ప్రజాపతి గారు విరాట్ పురుషుడు, హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ ప్రజాపతి ముందు లోకాలు సృష్టించారు. ఈ లోకాలు సృష్టించిన తర్వాత వీళ్ళకి ఏదైనా, వీళ్ళు బుద్ధిగా ఉండాలంటే వీళ్ళకి ఏదైనా కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇలా బతకాలిరా అని చెప్పడానికి కావాల్సిన విద్య కావాలి కదా అని ఆయన బాగా ఆలోచించారు. తప ఆలోచన. ఈ ఆలోచన చేస్తే సారంగా ఫైనల్గా ఓంకారం వచ్చింది వాడికి. వీళ్ళు ఈ సంసారం నుంచి తరించే మార్గము ఎలాగా అని ఆలోచించగా మొదటిగా వీళ్ళకి బతుకు తెరువు ఏమిటి అని ఆలోచించారు. ఆలోచిస్తే 3 విద్యలు వచ్చాయి. త్రయీ విద్య వచ్చింది. ప్రజాపతి లోకాలు పుట్టించగా ఆ లోకాలను మనసులో ధ్యానించగా వాటి తాలూకా మనుగడకు కావలసినటువంటి పుస్తకాలు, నాలెడ్జి, త్రయీ విద్య, 3 వేదాలు ఆవిర్భవించాయి. సరే, ఈ 3 వేదాలు వీళ్ళు చదివిస్తే వీళ్ళు రేపొద్దున మళ్ళీ తిరిగి ఇక్కడే సంసారంలో ఉంటారు కదా. వీటి నుంచి, ఈ 3 వేదాల నుంచి వీళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే లోకాన్ని తెలుసుకోవాలి. లోకాలంటే ఏమిటేమిటి? మళ్ళీ ఆలోచించారు. మళ్ళీ ఆలోచిస్తే వ్యాహృతులు వచ్చాయి. భూహు, భువః, స్వహ. సువహ అన్న స్వహ అన్న ఒక్కటే అర్థం. భూహు, భువః, స్వహ. ఈ భూ అనేటటువంటిది ఇప్పుడు మనం ఉంటున్న లోకానికి, స్వహ లేక అనేది సువర్లోకానికి, ఈ మధ్యలో ఉండేటటువంటి స్టెటోస్పియర్ అంతరిక్షం అంటారే, దానికి భువహ అని పేరు.
ఈ లోకాలు ఆల్రెడీ ముందే ఉన్నాయని సృష్టించారు. అక్కడ వ్యాహృతులు వచ్చాయి. ఈ విద్యను గట్టిగా పట్టుకుంటే ఆ విద్యను మూడు విద్యలను ఆరాధించగా, ధ్యానించగా, మననం చేయగా, తప ఆలోచన అనేటటువంటి క్రియ వలన వ్యాహృతులు పుట్టాయి. వ్యాహృతులు అంటే ఏమిటి? వ్యాహృతి ప్రతిసారి వ్యాహృతులు వ్యాహృతులు అంటారు. అంటే వ్యాహృతి అంటే ఏమిటో మనకి తెలియాలి. శంకర భాష్యము మరియు ఇతర ఉపనిషత్ పరిభాష ప్రకారం వ్యాహృతి అంటే సరళంగా చెప్పాలంటే ఉచ్చరింపబడేది. వ్యాహృతి వ్యక్తీకరించబడినది, ఉచ్చరింపబడినది, లేక విశేషముగా విశేషేణ ఆహృతి విస్తరింపజేసినది. రెండు అర్థాలు. ఉచ్చరింపబడినటువంటి వాక్కు కావచ్చు, లేకపోతే విస్తరించేటటువంటిదనే అర్థము వ్యాహృతి. ఏమిటి వ్యాహృతులు? భూః భువః సువః ఆర్ స్వః. ఆధ్యాత్మికంగా ఓంకారానికి మరియు సృష్టికి మధ్య ఉన్న అనుసంధానకర్తలు, ఇంటర్మీడియట్ లోకాలు ఏమిటి వచ్చాయి. ఆ లోకాల్లో ఏమిటి సాధించాం? మొదట తపస్సు చేసి మనమే హిరణ్యగర్భ అనుకోండి, సమష్టి రూపంలో నేనే హిరణ్యగర్భ, మీరే హిరణ్యగర్భ. మూడు విద్యలు వచ్చాయి. ఈ మూడు విద్యల నుంచి మూడు వ్యాహృతులు వచ్చాయి. ఈ వ్యాహృతులు ఏం చేస్తున్నాయి? ఈ లోకాల నుంచి బయటపడేటటువంటి మార్గము, అంటే లోకాలు ఎలా ఉన్నాయంటే ఈ బౌండరీ దాటి వెళ్తాను కాదు, ఈ లోకభావం నుంచి బ్రహ్మభావంలోకి ట్రాన్స్మైగ్రేట్ అయ్యేటటువంటి అవకాశానికి ఏదైనా ఒక ఆలంబనం కావాలి. అది ఓంకారము. ఆ ఓంకారాన్ని ఈ వేదాలను కలిపేటటువంటిది ఏమిటి? వ్యాహృతి. ఆ వ్యాహృతులు ఏమిటి? భూహు భువ స్వః. వెరీ సింపుల్ నౌ. లోకాలు, వరల్డ్స్ ఎవరు పుట్టించారు? అగో ఆత్మమాయయ సంభవం సంభవామి ఆత్మమాయయ మమ మాయ దురక్షయ కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయ. మాయతోనే పుట్టాయి ఈ లోకాలు. పుట్టినప్పుడు హిరణ్యగర్భ బ్రహ్మ, ప్రజాపతి, విరాట్ ఆయన ఆలోచించాడు వీళ్ళకి ఏమిటి మనుగడకు ఏం కావాలి అని. మూడు వేదాలు వచ్చాయి. ఆ మూడు వేదాలను ఎలాగైనా వీళ్ళు తరించడానికి మార్గం కావాలి అంటే ఒక మంత్రం కావాలి, ఒక ఆలంబనం కావాలి. ఆలంబనం ఓంకారమని తెలియడానికి ముందు భూహుభువ స్వః అనేటటువంటి వ్యాహృతులు వచ్చాయి. భూరితి స్వర్గ ఇదం లోకం అంటూ మనము తైత్రీయంలో చదువుకున్నాము. ఈ మూడు వ్యాహృతులు మూడు అక్షరాలకు సంకేతము అని. భూ అంటే ఆ అని, భువః అంటే ఊ అని, స్వః అంటే మా అని, ఆ ఊము కలిపితే ఓంకారమని తైత్రీయంలోను ప్రశ్నోపనిషత్తులోనూ కూడా చదువుకున్నాము. అదే విషయాన్ని మాండూక్యంలో చాలా డీటెయిల్డ్గా ఓంకారమే సర్వం అని చదువుకున్నాము. ఈ ఓంకారం పుట్టింది అంటే త్రయీ విద్యలకు ఓంకారానికి మధ్యన ఉన్నటువంటి అంబాసిడర్ ఎవరండి? ఈ వ్యాహృతులు. ఈ ప్రక్రియ ద్వారా ఓంకారం అనేది సమస్త జ్ఞానానికి మరియు సృష్టికి పరమ సారము, రసము అని నిరూపించబడింది. సర్వవ్యాప్త ఓంకారము. మూడో మంత్రంలోకి వచ్చేసాము ఇప్పుడు. అది ఏం చెప్తోంది? రెండో మంత్రం ఏం చెప్పింది? ఫస్ట్ ప్రజాపతి లోకాన్ అభ్యతపత్ తేభ్యో అభితప్తేభ్య త్రయీ విద్య. లోకములను పుట్టించాడు, ఆలోచించి పుట్టించాడు. వాటిని మళ్ళీ ఆలోచించారు. ఆలోచిస్తే త్రయీ విద్య వచ్చింది. మూడు వేదాలు. త్రయీ విద్య సంప్రాసవత్ అంటే సంప్రాప్తించింది. తమభ్యతపత ఆ సంప్రాప్తించినటువంటి మూడు విద్యలను మధించారు, మళ్ళీ ఆలోచించారు. తస్యా వాటి నుండి అభితప్తాయా ఆ విధముగా అభితప్తము చేయబడినటువంటి మూడు విద్యల నుంచి ఏతాన్యక్షరాన్ని సంప్రాప్స్రవంత మూడు అక్షరాలు వచ్చాయి. ఆ మూడు అక్షరాలు ఏమిటి? భూః భువః సువః. వీటిని వ్యాహృతులు అన్నాము. అక్కడతో మనం అర్థం చేసేసుకున్నాం రెండో మంత్రం. తర్వాత ఏమిటి? మూడో మంత్రంలోకి వచ్చాము. తత్ అది యథా ఏ విధముగా శంకునా ఒక ఆకు యొక్క ఈనెయందు సర్వాణి పర్ణాన్ని సంతృణాన్ని ఏవం ఓంకారేణ సర్వావాక్ సంతృణో ఓంకార ఏ వేదగం సర్వం ఓంకార ఏ వేదగం సర్వం అంటూ మూడో మంత్రంతో క్లోజ్ చేశారు. అంటే చూడాలి మూడో మంత్రం ఏమిటి? 23:3లో ఓంకారము యొక్క వ్యాపకత్వాన్ని వివరించడానికి శంకరులు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఉపనిషత్తులో ఉన్నదే శంకున అని ఉంది కదా.
దాన్ని విశ్లేషిస్తున్నారు. ఆకులో అన్ని భాగాలు శంకున అంటే ఈనెల ద్వారా, ఈనె ఉంటుంది కదా, నడిమి ఈనె, దట్ ఈస్ ద రిబ్, మెయిన్ రిబ్, సబ్సిడరీ రిబ్స్, స్టాక్, వీటి ద్వారా ఆకుకి కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకు యొక్క చిట్ట చివరి భాగం వరకు, మన వీనస్ సిస్టము, ఆర్టీరియల్ సిస్టము ఎలాగో అలాగే వీటిలో జైలం ఫ్లోయం అనేటటువంటి నాళాల ద్వారా అవన్నీ వ్యాపించి ఉంటాయి. అంటే ఆకు మొత్తం కూడా ఈ ఈనెల యొక్క వ్యాపకమే. అంటే ఆకు ఈ ఈనెల మీదే ఆధారపడింది. అలాగే ఓంకారము సమస్త వాక్కులను వ్యాపించి ఉంటుంది. ఏ విధముగా ఈనెలు మైన్యూట్గా ఈ వెన్యూల్స్, ఆర్టీరియోల్స్ లాగా మన శరీరంలో ఉన్నాయో, ఆకులో ఈనెలన్నీ ప్రైమరీ రిబ్ నుంచి అల్టిమేట్ స్మాలెస్ట్ రిబ్ వరకు వెళ్తూ ఉంటాయో, అదేవిధంగా ఓంకారము సమస్త వాక్కును వ్యాపించి ఉంది. ఇదంతా ఓంకారమే. ఓంకార ఏ వేదగం సర్వం, ఓంకారం ఏవ ఇదగం సర్వం, ఓంకార ఏ వేదగం సర్వం. ఇది మనకి మాండూక్యోపనిషత్తులో కూడా మొదటి మంత్రం అదే చెప్తోంది. ఇదంతా ఓంకారమే. వేదాంతం ప్రకారం వాక్కు అనేది నామాలకు ప్రతీక. ప్రపంచంలో ఉన్నటువంటి రూపాలన్నీ నామమాత్రాలే. నాకు ఆవు కావాలి, పేరు చెప్తే కానీ ఎవరిస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే తయారు. గోవుని తీసుకురా, గా మానయ్య అంటే గోవుని పట్టుకొస్తారు. గుర్రం కావాలి, అశ్వం మానయ్య అంటే గుర్రం తీసుకురావాలి. ఆ విధంగా మనకు అన్ని నామమాత్రాలే. సమస్త నామాలకు మూలము ఒకే ఒక శబ్దము. ఆ శబ్దస్వరూపమే ఓంకారము. కాబట్టి జగత్తంతా నామరూపాత్మకము. ఈ నామరూపాలన్నీ కూడా డిజాల్వ్ అయ్యేటటువంటి ఒకే ఒక శబ్దస్వరూపము ఓంకారము. ఓంకారము పరబ్రహ్మకు ప్రతిమ. అంటే దేవుడి కోవెల్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామినో విష్ణుమూర్తి వారినో ఏ విధంగా మనము ప్రతిమగా దర్శిస్తామో, ఆ ప్రతిమ ఏ విధముగా ప్రతీక అవుతుందో, ఆ విధంగా ఓంకాసన ఉపాసన ద్వారా సాధకుడు నామరూప జగత్తును దాటి పరబ్రహ్మాన్ని చేరుకోగలడు అనేటటువంటిది ఫైనల్ ఆన్సర్. ఓకే, ప్రధాన అంశాలు ఏమిటి? ఈ భాష్యం ప్రకారం మంత్రాలలోని ప్రధాన అంశాలు ఇవి. మొదటి మంత్రము ధర్మస్కంధాలు: యజ్ఞం, అధ్యయనం, దానం, గృహస్థు, తపస్సు, వానప్రస్థ, యతి అనేవాళ్ళు చేసేది. ఆచార్య కులవాసం, బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి, ఈ 3 విభాగాలు పుణ్యలోకాలను ఇస్తాయి. ఏ సర్వాహ అయితే పుణ్యలోకా భవంతి. బ్రహ్మ సంస్థత్వం, కేవలం బ్రహ్మమునందు నిష్ట కలిగిన వారు మాత్రమే నిరపేక్షక అమృతత్వాన్ని, మోక్షాన్ని పొందుతారు. ఇది కర్మలను వదిలినటువంటి సన్యాసికి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి చిన్న రిలాక్సేషన్లో భాష్యంలో ఇతర ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే జ్ఞానంతో కర్మ పరిత్యాగం చేయడానికి సిద్ధమవుతారో, అంటే ఉపాసనలు కర్మల వలన చిత్తశుద్ధి కలిగించుకొని ఇంట్లో ఉంటున్నా ఉండనట్టుగా ఎవరైతే ఆంతర సన్యాసాన్ని, విద్వత్ సన్యాసాన్ని పాటిస్తారో వాళ్లకు కూడా వీలు పడుతుంది అంటూ చెప్పారు. ఓంకార ఆవిర్భావం, ప్రజాపతి లోకాలపై ధ్యానం చేసినప్పుడు ముందు వేదాలు పుట్టాయి, త్రయీ. ఆ త్రయీ నుంచి వ్యాహృతులు కాదు, వ్యాహృతులు పుట్టాయి. ఏమిటా వ్యాహృతులు? భూహు, భువ, సుహ, సువహ అనే స్వహ. ఈ 3 దేనికి కనెక్టింగ్? ఓంకారానికి కనెక్టింగ్. చివరిగా వీటి నుంచి ఓంకారం వచ్చింది, ఆవు మాల నుంచి వచ్చింది. ఇది ఓంకారం సర్వాన్ని వ్యాపించింది. ఎలా వ్యాపించింది? ఆకులో ఈనెలు చూసావా ఎప్పుడైనా? అవి ఎలా ఆకంతా వ్యాపించున్నాయి? అది దృష్టాంతం. అలాగే ఓంకారము వాక్ స్వరూపమైనటువంటి వాక్ ప్రపంచమంతా ఒక ఆకు అనుకుంటే, ఓంకారం అనేటటువంటిది ఆకుని ఫీడ్ చేసేటటువంటి ఆ ఆ శంకు లేక ఆ ఈనె వంటిది సృష్టిని వ్యాపించి ఉంటుంది అంటూ ఒక దృష్టాంతంగా చెప్పారు. వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్, 23rd చాప్టర్? ధర్మస్కంధాలు మరియు అమృతత్వము. నెంబర్ 1 మంత్రం. ఈ మంత్రం ప్రకారంగా ధర్మాన్ని 3 విధాలుగా, స్కంధాలుగా వర్గీకరించారు. చివరగా బ్రహ్మ సంస్థుడు పొందే పరమగతిని వివరించారు. మొదటి స్కంధము గృహస్థాశ్రమము, యజ్ఞము, అధ్యయనము, దానము. ఇవి గృహస్థుని యొక్క ప్రధాన ధర్మాలు. రెండవ స్కంధము వానప్రస్థ సన్యాసాన్ని సూచిస్తున్నాయి. తపస్సు, ఇంద్రియ నిగ్రహం మరియు ఏకాగ్రతకు ఇది సూచకము. ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత ఎవరు కలిగి ఉంటే ఆ ఆశ్రమమే తపస్సు కింద తీసుకోవచ్చు. వానప్రస్థంలోనో సన్యాసంలోనో ఉన్నవాళ్లే అని ఏమీ లేదు.
మూడవ స్కంధం బ్రహ్మచర్యం. అంటే ఆచార్య అంతేవాసి అయి, అంటే ఆచార్యుని దగ్గర ఉన్నవాడై, గురువు వద్ద ఉంటూ శరీరాన్ని ఈ బ్రహ్మచర్య ధర్మం కోసం, అంటే స్టూడెంట్షిప్ కోసం సమర్పించడం. శరీరాన్ని కృషింప చేసుకుంటాడు అంటే ఒళ్ళు దాచుకోకుండా గురువు గారికి సేవ చేస్తూ స్టూడెంట్ ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తాడు అనే అర్థం. శంకర భాష్యం విశేషం ఏమిటి? శ్రీ శంకరాచార్యులు కీలకమైన చర్చ పైన పేర్కొన్న మూడు స్కందాల వారు పుణ్యలోకాలను మాత్రమే పొందుతారు. ఎవరు వారు? ఉప కొంచెం రోజులే బ్రహ్మచర్యం చేసిన వాడైనా కావచ్చు, లేకపోతే నైష్టిక బ్రహ్మచారి అయినా కావచ్చు, గృహస్థుడు యజ్ఞయాగాదులు, తపస్సు, దానము, అధ్యయనము అనేటటువంటి చేసినవాడు కావచ్చు, లేక బాగా సీరియస్గా ఇంట్రాస్పెక్షన్తో తపస్సు చేస్తూ ఉండేటటువంటి వానప్రస్థి లేక సన్యాసి కావచ్చు. అక్కడ ఉండేవాళ్ళు పుణ్యలోకాలు మాత్రమే పొందుతారు. ఎవడైతే ద్వైభావాన్ని దాటి త్రిపుటిని విలయం చేసి తానే బ్రహ్మమని తెలుసుకుంటాడో నిధిధ్యాసనం ద్వారా, వాడు ఆశ్రమ సన్యాసి కావచ్చు, విద్వత్ సన్యాసి కావచ్చు. విద్వత్ సన్యాసి అంటే ఇంట్లో ఉంటూనే సన్యాసం పొందినవాడు. వివిధ సన్యాసి అంటే మన సన్యాసి గురువుగారిలాగా ఆశ్రమ సన్యాసం తీసుకున్నవాడు. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మ సంస్థలు అవుతారు. బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏతి. బ్రహ్మమనందు స్థిరపడిన వాడు ఎవడైతే వాడు అమృతత్వాన్ని పొందుతాడు అని. ఇది కేవలం జ్ఞానిని గాని సన్యాసిని కానీ ఉద్దేశించింది. జ్ఞాని అంటే ఎవడైతే త్రిపుటి విలయమైందో అమనీభావాన్ని పొందాడో. అమనీభావం పొందడం అంటే ఏమిటి? త్రిపుటి లేదు, దృశ్యం లేదు, దృశ్యాలు తీసేశాడు. ఎలా తీసేశాడు? దృశ్యాలు లేవు అంటే అర్థం ఏమిటి? దృశ్యాలు చూసినా వాటిలో భిన్నత్వం, ద్వైతం లేదు అని అర్థం. అటువంటి వాడు జ్ఞాని. లేకపోతే సన్యాసాశ్రమంలో ఉండాలి. ఉన్నప్పటికీ కూడా త్రిదండి సన్యాసి, ఏకదండి సన్యాసి, బహుదండి సన్యాసి అని ముగ్గురు ఉన్నారు. ఒకే కర్ర పట్టుకుంటే ఏకదండి, మూడు కర్రలు కలిపి కట్టి పట్టుకుంటే త్రిదండి, అనేక కర్రలు జోడించి పట్టుకుంటే బహుదండి సన్యాసి. ఏ దండాన్ని పట్టుకున్నా వాడు బ్రహ్మభావాన్ని పొందాలి అంటే త్రిపుటి విలయం చేయాలి, అమనీభావాన్ని పొందాలి. వేషం వేసేసినంత మాత్రాన కుదరదు. వేషం వేయడం ఎందుకంటే ఆశ్రమం కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి తప్ప, ఆ కాషాయ వస్త్రాల్లో ఉన్నవాళ్ళే మోక్షాన్ని పొందుతారు, లేని వాళ్ళు పొందరు అని చెప్పడానికి వీల్లేదు. యాజ్ఞవల్కుడు ఆయన సన్యాసాన్ని పుచ్చుకోలేదు. అలాగే ఈయన కూడా సన్యాసాన్ని, జనక మహారాజు సన్యాసాన్ని తీసుకోలేదు. వాళ్ళు గృహస్థులుగా ఉంటూనే బ్రహ్మ సంస్థలు అయ్యారు. ఎలా అయ్యారు? త్రిపుటిని విలయం చేశారు, అమనీభావాన్ని పొందారు, ఆ విధంగా అయ్యారు. ముఖ్యాంశం ఏమిటి? కర్మలు, యజ్ఞం, దానం వంటివి పరిమితమైన ఫలాలను మాత్రమే ఇస్తాయి. ఈ చిన్నప్పటి నుంచి మీరు వేదాంతం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ విషయాన్ని శంకరులు చెప్తూనే ఉన్నారు. కానీ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ సంస్థత మాత్రమే మోక్షాన్ని లేక నిరపేక్షిక అమృతత్వాన్ని, శాశ్వత అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. వ్యాహృతుల ఉత్పత్తి ఏమిటి? సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి గారు లోకాలను తపస్సుతో మతించినప్పుడు, అంటే ఆలోచన చేసి సారాంశంగా వేదత్రయం ఋక్యజుస్సామలారంభ ఆవిర్భవించాయి. ఆ వేదాలను ఇంకా ఆలోచించగా భూహుభువస్వ అనే మూడు వ్యాహృతులు, కనెక్టింగ్ అంబాసిడర్స్ వచ్చాయి. ఇది సృష్టి యొక్క క్రమ వికాసానికి సూక్ష్మ రూపం నుండి స్థూల రూపంలోకి ఎలా వచ్చిందో వివరిస్తోంది. సమస్త వేదవాంగ్మయానికి మూడు వ్యాహృతులు బీజప్రాయమైనవి. ఓంకారం యొక్క గొప్పతనము ఏమిటి? మూడవ మంత్రంలో ఈ ఖండంలో ఓంకారమే సర్వస్వమని నిరూపించబడింది. ప్రజాపతి ఆ వ్యాహృతులపై తపస్సు చేయగా చేయగా వాటి నుండి ఓంకారము ప్రణవము స్రవించినది అని చెప్పారు. స్రవించినది అని, దాని నుంచి ఓంకారమే వచ్చేసింది అంటూ మనకి చక్కటి మాట వేశారు. సంప్రాస్రవత్. సంప్రాస్రవత్ అంటే సమ్యక్ ప్రాసవత్ అంటే చక్కగా ప్రవహించింది, స్రవించింది అంటూ తెలుస్తుంది. శంకు ఉదాహరణ చెప్పారు. ఆకు ఈయన శంకరాచార్యులు అద్భుతంగా వివరించారు. ఆకులోని అన్ని భాగాలు ఎలాగైతే ఒక రిబ్బు ద్వారా అతుక్కుని ఉంటాయో, తద్యథా శంకునా సర్వాణి పర్ణాన్ని సంతృణాన్ని భవంతి. అలాగే ఓంకారం ద్వారా సమస్త వాక్కు, భాష, సృష్టి వ్యాపించి ఉంది. ఓంకారం, ఓంకార ఏవ ఇదగం సర్వం.
ఇదంతా ఓంకారమే. ఓంకారం అనేది శబ్ద బ్రహ్మమునకు ప్రతీక. ఉపాసకుడు ఓంకారం పట్టుకోవడం ద్వారా ఉపాసన వలన అపరబ్రహ్మని, జ్ఞానం వలన పరబ్రహ్మని పొందవచ్చు. ఏతద్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం. ఏ- ఇదే ఆలంబనం అంటే అపరబ్రహ్మకు, పరం అంటే పరబ్రహ్మకు ఇదే ఆలంబనము. ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. కఠోపనిషత్తు. ధర్మస్కంధాలు ఏమిటేమిటి? యజ్ఞ, దాన, తపస్సు, బ్రహ్మచర్యం. బ్రహ్మ సంస్థత అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం, నిరంతర బ్రహ్మనిష్ట. అది నిరపేక్షిక అమృతత్వం. ఓంకార ఉపాసన, ప్రణవనాదానుసంధానం, సర్వవ్యాపక సిద్ధి. ఇక్కడ ఇంతే రాసి ఉంది. ఇక ఎంత భాష ఎన్ని మార్లు చదివినా దాని సారాంశము ఇదియే. అయితే చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ ఉంటాయి, వాటి మనం ఇప్పుడు వెళ్ళటం లేదు. దీని బదులు ఒక ప్రజెంటేషన్ చూపిస్తాను ఇంకా స్థిరపడడానికి. ఏమిటా ప్రజెంటేషను చూద్దాం. ఛాందోగ్యోపనిషత్తు 2:23, మన పుస్తకాల్లో 2:22. కర్మ నుండి సారాంశమైన సకల వాగ్రూప సారాంశమైనటువంటి ఓంకారం వైపు ప్రయాణం. ధర్మము, అమృతత్వము, ఓంకారం తాలూకా పుట్టుక. ఓంకారం ఎలాగ వచ్చింది అనే విషయాలు. ఓం. ధర్మస్కంధాలు 3. ఏమిటి? స్కంధం 1 గృహస్థాశ్రమం, మెయిన్లీ యజ్ఞం, అధ్యయనం, దానం. యజ్ఞం అంటే ఈనాడు మనము చేస్తున్నటువంటి ఏ ఉద్యోగమైనా అత్యంత అంకిత భావంతో, డివోషన్తో, డెడికేటెడ్గా, ప్లాన్డ్గా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, సమయం అయిపోకుండా సమయాన్ని సరిగా వెచ్చించి చేసేటటువంటిది విత్ ఆల్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ దట్ వర్క్. అంటే దాని తాలూకా నోహో కూడా తెలుసుకుని చేసేటటువంటిది యజ్ఞం. ఇదే ఈనాటి డెఫినేషన్. డోంట్ గో ఫర్ వైష్ణదేవము లేకపోతే అగ్నిష్టోమం దగ్గరికి పోవద్దండి. ఎవరు చేయడం లేదు, అవి చేయమని ఇప్పుడు చెప్పినా అది నిరుపయోగమే అవుతుంది. అధ్యయనము 2 రకాలు. వాడికి సంబంధించిన అపరా విద్యను జీవితాంతం చదువుకుంటూ ఉండడం. ఇప్పుడు మనం చదువుకుంటున్నట్టు పిల్లలకు పాఠాలు చెప్పాలంటే 74 ఏళ్ల వయసులో కూడా కష్టపడి చదువుకుని వాళ్ళకి పాఠాలు చెప్పుకుంటున్నాం. అదొక మార్గం. లేకపోతే నాన్న గురించి నేను అధ్యయనం చేసుకోవడం. స్వాధ్యయనము అంటే ఆధ్యాత్మికత. అంటే ఈ శరీరం గురించి, శరీరము తాలూకా నిత్యత్వం ఎంతవరకు, దీని సత్యత్వం ఏమిటి అని పరీక్షించే అధ్యయనం. అదే ఉపనిషత్ వాంగ్మయము, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వివేక చూడమని ఇతర వివరాలు అధ్యయనం. ఇది చేయాలి ఎవరు? ప్రతి వాళ్ళు. ఇది ఏ ఆశ్రమం వాళ్ళు చేయాలి? అందరూ చేయాలి. దానం అంటే నీ దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకో. అంటే డబ్బు ఇవ్వచ్చు, సమయం ఇవ్వచ్చు, లేకపోతే విద్యాదానం చేయొచ్చు, లేకపోతే ఏది లేకపోతే అట్లీస్ట్ మాట సహాయమైనా చేయొచ్చు అన్నారు మనవాడు. నేను ఉన్నానులే నీకెందుకు అనేటటువంటి భరోసా ఇవ్వడం కూడా ఒక విధంగా వాళ్ళను ఆ, ఉపశమింపజేయడమే అవుతుంది అవతల వాళ్ళను. దానానికి చాలా బ్రాడ్ అర్థం ఉన్నది. భగవద్గీతలో దానం అంటే ఏమిటో అనేక రకాలుగా వివరించారు. 2వ స్కందము ముఖ్యంగా గృహస్థాశ్రమం ముగించి 55 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 50 ఏళ్ళు దాటినటువంటి స్త్రీ, 55 ఏళ్ళు దాటినటువంటి పురుషుడు, ఆల్రెడీ వాళ్ళని మేనోపాజ్ అండ్ ఆండ్రోపాజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా గృహస్థులుగా ఉండరు కదా, వాళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉండాలి. అంటే చాలా సమయాన్ని పనులు చేయడం కన్నా ఆలోచనలో గడపాలి. అటువంటి వాడిని తపస్వి అంటున్నారు. అంటే శరీరాన్ని బాగా వేడి చేయడము అని అర్థం. వేడి చేయడం అంటే ఏంటి? ఎక్కువ చదివికరా బుర్ర వేడెక్కిపోతుంది. అది ఆ వేడెక్కిపోవడమే తపస్సు. ఓకే. ఎంతవరకు మీరు అధ్యయనం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించుకుంటే మీరు తపస్సు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. తపస్సు అనగా మనం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ చూసి శుష్కించిన దేహంతో, జీర్ణ వస్త్రాలతో, జడలు ఇలా కట్టేసి పుట్టలు పోసేసి హిమాలయాల్లో కూర్చోవడం మాత్రమే తపస్సుని అనుకోవద్దు. అది ఒక రకమైన తపస్సే, కానీ అది మాత్రమే తపస్సు కాదు. ఓకే. స్కంధం 3 నైష్టిక బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మనిష్ట, అంటే బ్రహ్మచర్యం అనేటటువంటి నిష్ట, సత్యం, అహింస, బ్రహ్మచర్యం అనేటటువంటివి దీనికి ముఖ్యమైన పిల్లర్స్.
ఆచార్య కులంలో జీవితకాలం గడిపే బ్రహ్మచారి మీన్స్ వాట్? హీఈస్ ఇన్ కనెక్షన్ విత్ హిస్ టీచర్స్. ఆల్వేస్ హీ ట్రైస్ టు లెర్న్ ఫ్రమ్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. అక్కడే కూర్చుని ఆవుళ్ళని అన్నం తింటూ అక్కడే సినిమాలు చూస్తూ ఉండమని అర్థం కాదు. అంటే గురువు గారు చెప్పేటటువంటి మార్గంలో నిరంతరం జీవితం గడపడం అనేదే బ్రహ్మచర్యము అంటూ అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు పురాణాల్లో ఉంటారు భీష్ముల వారు, హనుమంతుల వారు, నారదుల వారు. వాళ్ళు 24 గంటలు వాళ్ళు అక్కడే కూర్చున్నారా? గురువు గారి దగ్గర లేదు కదా. అంటే నైష్టిక బ్రహ్మచర్యం అని వాచ్యార్థం అక్కడే ఉండే అనే అర్థం ఉన్నప్పటికీ దాని లక్ష్యార్థం అది కాదు అని తెలుస్తుంది. ఓకే. కర్మల యొక్క పరిమితి ఏమిటి? మంచి లోకాలు వస్తాయి. ధూమ్ర మార్గము, చంద్ర మార్గము, పితృయాన మార్గము, వీటితో ఏవో లోయర్ లోకాలు వస్తాయి. ఇంకొంచెం గట్టిగా కర్మలతో పాటు ఉపాసనలను జోడిస్తే హయ్యర్ లోకాలు వస్తాయి. సూర్య మార్గము, ప్రకాశ మార్గము, దేవలోకాలు, ఇంకా మ్యాక్సిమం హిరణ్యగర్భ బ్రహ్మ వరకు వచ్చే లోకాలు. లోకాలంటే ఇలా ఉన్నాయండి, 7 మీదని 7 కిందని, మొత్తం మనం ఇంట్లో ఉన్న మెట్టులాగా 14 ఉన్నాయని ఊహించవద్దండి. తప్పు భావన నుంచి బయటకు రండి. ఆ ప్రిజుడిస్లో ఉండొద్దు. లోక్యతే ఇతి లోక, అనుభవతే ఇతి లోక. హయ్యర్ ఎక్స్పీరియన్సెస్, హయ్యర్ అనుభవాలే లోకాలు. ఎక్కడా? అవి ఇక్కడే. ఆ హైర్ అనుభవాలు ఈ జన్మలోనో మరు జన్మలోనో ఈ భూమి మీదే పొందుతారు. ఆ లోకాలంటూ వేరే ఎక్కడా ఉండవు. ఈ 3 ధర్మ మార్గాలను ఆచరించే వాళ్ళు మరణానంతరము మళ్ళీ పుడతారు. పుట్టినప్పుడు పుణ్యలోకాలను పొందుతారు. ఇవి ఉత్కృష్టమైనవే అయినప్పటికీ ఇవన్నీ కూడా మళ్ళీ లిమిటెడ్. వాడు మళ్ళా జన్మ పొంది మళ్ళా బెటర్ ఎక్స్పీరియన్సెస్తో ఈ లోకంలో ఉండి స్వర్గంలా బతుకుతున్నప్పటికీ మళ్ళీ కాల పరిమితికి లోబడినవే. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇవి జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తిని, మోక్షాన్ని ఇవ్వలేవు. ఎందుకు? నువ్వు కొంచెం పుణ్యపాపాలు మళ్ళీ చేస్తున్నావు కాబట్టి. మళ్ళీ పుట్టావంటే మళ్ళీ కర్మలు చేస్తావు. జన్మ కర్మ ఫల వాసన జన్మ కర్మ వలయంలోనే ఉంటావు. ఓకే. బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏతి. 4వ స్థితి బ్రహ్మ సంస్థము. ఎవరు బ్రహ్మమునందు స్థిరముగా నిలిచి ఉంటారో, అంటే ఎవరు త్రిపుటిని విలయం చేస్తారో, ఎవరు అమనీభావాన్ని పొందుతారో, ఎవరు గ్రాహకుడు గ్రాహ్యము అనే విభేదాన్ని విస్మరిస్తారో, అది కనిపిస్తున్నా సరే దానిలో సర్వమునందు బ్రహ్మమును చూస్తారో, సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం అనేటటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు ఇచ్చినటువంటి కీర్తనను మనసావాచ కర్మణ అనుభవిస్తూ అనుభవంలో ఉంటారో వాళ్ళు బ్రహ్మ సంస్థులు. ఇక్కడ అమృతత్వం అంటే దేవతలలాగా సుదీర్ఘమైనటువంటి జీవితము సుఖాలు కాదు. మరణం యొక్క సంపూర్ణ మరియు శాశ్వతం యొక్క ముగింపు. మళ్ళీ పుట్టే అవకాశం లేదు. అటువంటిది ఆత్యంతిక అమృతత్వము లేక బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏతి అని చెప్పేదాన్ని. కర్మలో ద్వైతం ఉండే తీరుతుంది. చేసేవాడు, చేయబడే కర్మ, ఉపాసించేవాడు, ఉపాసించబడే దేవత. ఫలితాన్ని ఆశించాడో మానాడో ముందు 2 ఉన్నాయి కదా. ద్వైతము ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కర్త కర్మ ఫలం అనే భేదాలు ఉంటాయి. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునే ప్రమాణము. చేసే కర్మ చేయబడేటటువంటి, చేసే కర్మ చేసేవాడు, చేయబడే కర్మ, ఆ కర్మ చేసే సాధనాలు ప్రమాణాలు అంటూ ఉంటాయి. చీకటిలో తాడును పాముగా భ్రమించినట్లు లేదా 2 చంద్రులు చూస్తున్నట్లు ఉండే అజ్ఞానం ద్వైభావము. ఎక్కడ మనస్సు ఉందో అక్కడ ద్వైతం ఉంది, ఎక్కడ మనస్సు లేదో అక్కడ ద్వైతం లేదు. మనోహి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. అది ఆమనీభావం పొందినటువంటిది ఏకత్వ బుద్ధి ఆధారంగా పనిచేస్తుంది. ఏకమేవ అద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి ఒక్క బ్రహ్మమే ఉన్నది. నేను చీమగారిని చూశానా? బ్రహ్మమే కనబడింది. కాఫీ తయారు చేసే ఆయన్ని చూశానా? బ్రహ్మమే కనబడింది.
ఇల్లు చూశానా? బ్రహ్మమే కనబడింది. అయితే నీకు అనుభవంలో అది ఇల్లు. పోనీ ఆ అనుభవాన్ని నేను తిరస్కరిస్తున్నాను, అది మిథ్య, ఇదంతా బ్రహ్మమే. అదే త్రిపుటి విలయం. శంకరుల తీర్పు ఒకేసారి భేద బుద్ధి ఏకత్వ బుద్ధి సాధ్యం కాదు. అంటే కర్మలు చేసేస్తూ జ్ఞానాన్ని పొందడం కుదరదు. కర్మజ్ఞాన సముచ్చయం చేయొద్దు. సత్యం తెలిసాక కర్మలు చేసే ఆస్కారం లేదు. సత్యం తెలిసిన తరువాత ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ర కిం కేన పశ్యేత్ కేన కిం పశ్యేత. అటువంటప్పుడు అంతా ఆత్మ అయినప్పుడు ఎవడు దేనితో దేనిని చూస్తాడు, ఎవడు ఏ కర్మను దేనికోసం చేస్తాడు అంటూ ఉపనిషత్తు చెప్పింది. గృహస్థునికి మరియు ఇతర ఆశ్రమ వాళ్లకు నాది నేను చేస్తున్నాను అహమమ అనే భావనలు ఎంతో కొంత ఉంటాయి. ఇది భేదభావనలు ఉన్నంత వరకు బ్రహ్మమునందు సంపూర్ణంగా ఉండలేరు. ఎవరైతే సన్యాసి అవుతారో ఆయనే బ్రహ్మ సంస్థం. ఎవరు సన్యాసి? ఆశ్రమ సన్యాసము కావచ్చు, వివిధిష సన్యాసం అంటారు. విద్వత్ సన్యాసము అంటే గృహస్థుగా ఉంటూ వానప్రస్థం దాటి ఇక్కడే ఉంటూనే ఆంతర సన్యాసాన్ని పొంది జ్ఞానం ద్వారా సర్వకర్మ పరిత్యాగం చేశాడు. అటువంటి ఆయన కూడా కావచ్చు. పరమహంస పరివ్రాజకుడు అంటే కర్మలన్నిటినీ భేదభావనగా పూర్తిగా వదిలివేసినటువంటి సన్యాసి మాత్రమే అద్వయ బ్రహ్మజ్ఞానంలో నిలవగలడు. అతడే నిజమైన బ్రహ్మ సంస్థ. పరివ్రాజకుడైనాడు అంటే ఇవన్నీ వదిలేశాడని అర్థము. చిహ్నాలు ధరించినా ఇంకా కర్మవాసనలు పోకుండా, అహంకార మమకారాలను విడవకుండా, దుష్టచతుష్టయమనే అహంకారము, మమకారము, కామనలు, ద్వంద్వాలు, రాగద్వేషాలు అనేటువంటి వాటిని త్యజించకుండా కేవలం డ్రెస్సు మాత్రమే వేసుకుని ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనము ఉండదు. అటువంటి వాళ్ళని ఝూటా సన్యాసి, మిథ్యా సన్యాసి అంటారు. మనకు తెలిసిందే. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢో. పశ్యన్ చూస్తున్నప్పటికీ, న పశ్యతి చూడడు. దేన్ని చూడడు? పశ్యన్ అంటే భేదాన్ని చూస్తున్నాడు. నా పశ్యతి ఏకత్వాన్ని చూడటం లేదు. ఉదర నిమిత్తం బహుకృత వేష ఝూటా సన్యాసి. ఓకే. తులనాత్మకమైన కర్మ మోక్షము, కర్మ మూడు ధర్మస్కంధాలు, ఆధారము, ద్వైతము, భేదభావన, ప్రక్రియ, కర్మ లేక ఉపాసన అనుష్ఠానము, భావన, కర్తాభోక్త అనే భావనలు ఉన్నాయి, ఫలితము, పుణ్యలోకాలు, వేరియస్ లెవెల్స్, ఎక్స్పీరియన్సెస్ వేరే మెట్లులా ఉంటాయి అని ఊహించవద్దు. ఏ విధమైన కాల్పనికమైనటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. డోంట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ, లివ్ ఇన్ రియాలిటీ. బ్రహ్మ సంస్థ అంటే సన్యాసి, ఏకత్వ భావన, కర్మ సన్యాసం, సర్వకర్మ సన్యాసం, సర్వకర్మ జ్ఞాన సన్యాసం, జ్ఞానేన సర్వకర్మ పరిత్యాగం, సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి శ్లోకంలో ఉద్దేశించబడినది. అక్కడ అంతా బ్రహ్మమయం, ఈ జగం అంతా బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ రేరే అని పాడినటువంటి స్థితి. అదే ఆత్యంతిక అమృతత్వము, లేక నిశ్రేయసము, లేక మోక్షము. అమృతత్వాన్ని పొందే బ్రహ్మజ్ఞానానికి ఒక ఆలంబన కావాలి. ఏమిటా ఆలంబనం? ప్రజాపతి గారు తపస్సు చేశారు. మూడు లోకాలన్నింటినీ మతించారు. మతిస్తే వాళ్లకు నోహో కోసం పుస్తకాలు, నాలెడ్జ్ కావాల్సి వచ్చింది. ఆ నాలెడ్జే వేదాలు పుట్టాయి. మూడు వేదాల నుంచి మళ్ళీ మతించగా మూడు వ్యాహృతులు, కనెక్టింగ్ అంబాసిడర్స్ వచ్చారు. భువ శువ ఆ ఉమా వాటిని అన్నింటినీ సంకీర్ణం చేస్తే ఒకే చోట కేంద్రీకరిస్తే అదే ఓంకారమైనది. ఆ ఓంకారమే సర్వవ్యాపకము. సర్వ శబ్ద ప్రపంచము ఓంకారమే. ప్రపంచంలో ఏదైనా ఒక వస్తు రూపంగా అనుభవానికి వస్తుంది అంటే దాని పేరు రూపము, నామము. రూపం అంటే అర్థము, నామం అంటే పేరు. అర్థం లేని రూపం ఉండదు, రూపంలో అర్థం లేని నామం ఉండదు, నామం లేని రూపం ఉండదు. గో అనేది వస్తువు లేనిదే గో అనే పేరే రాదు. గో అనే పేరు అనేది సృష్టించడం తర్వాత దానికి ఒక రూపము కలిగిన
ఇది ఉంటుంది. అంటే సకల వాక్ ప్రపంచము, సకల అర్థ ప్రపంచము, సకల శబ్ద ప్రపంచములను కూడా ఓంకారము నామరూపములంతటినీ వ్యాపించి ఉంటుంది. సృష్టికర్త ప్రజాపతి లోకాలను సృష్టించి గాఢంగా ధ్యానం చేశారు. ఆ చేసినది అదే మథనమే తపస్సు. మొదటి దశలో లోకాలు పుట్టాయి. ప్రజాపతి ధ్యానం నుండి లోకాలు వచ్చాయి. అక్కడి నుంచి త్రయీ విద్య వచ్చింది. రుక్యజ సామాలు వచ్చాయి. అవి వ్యక్తమయ్యాయి. వాటిని మధిస్తే భూర్భువస్వ అనేటటువంటి వ్యాహృతులు వచ్చాయి. ఈ వ్యాహృతులు మూడు మూడు వలయాలుగా ఇక్కడ చూపబడ్డాయి. ఆ విధంగా వచ్చినటువంటి వ్యాహృతులు తాన్ అభ్యతపత్ తేభ్యోభి అభ్యతప్తేభ్య, వాటిని వ్యాహృతులను అభ్యతపత్ అంటే బాగా ఆలోచించగా, తేభ్య మూడు వ్యాహృతుల నుండి, అభ్యతప్తేభ్య ఆ విధముగా ఆలోచించబడిన వాటిని నుంచి ఓంకార ఓంకారము సంప్రాస్రవత్ చక్కగా ప్రసరించినది, ప్రవహించినది ఓంకారం పుట్టింది. పుట్టిందంటే అది ప్రజాపతి ఆ మూడు వ్యాహృతులను మరింత గాఢంగా ధ్యానించగా ఆ తపస్సు నుంచి సమస్త సృష్టికి, సమస్త శబ్దార్థ ప్రపంచానికి సారాంశభూతమైనటువంటి ఓం అనేటటువంటి తత్వం వచ్చింది. ఓంలో ఆ అనేది జాగ్రత్త అవస్థ, ఓ అనేదేమో స్వప్నావస్థ, మా అనేది సుషుప్తి అవస్థ. ఈ మూడిటిని దాటినటువంటి సైలెన్స్, ఓంకారానికి మధ్య ఏదున్నదో ఆ సైలెన్సే తురియము, శివం శాంతం అద్వయం తురీయం. ఇది ప్రాపంచిక ద్వంద్వాలను దాటినటువంటి ఏకత్వానికి అంతిమ ప్రతీక ఏది? ఓంకారం. ఓంకారమే అటుపక్క నీకు అపరబ్రహ్మను, ఇటు పరబ్రహ్మను కూడా కలిగిస్తుంది. ప్రశ్నోపనిషత్తులో చెప్పారు, ఈ మూడు వ్యాహృతులను వేరువేరుగా ఉపాసిస్తే వచ్చేటటువంటి ఆవు మాలను వేరువేరుగా ఉపాసన చేస్తే వచ్చే ఫలితము, వీటన్నిటినీ కూడా కలిపి విడివిడిగా కాకుండా ఏకంగా చేస్తే వచ్చేటటువంటి ఫలము ఆత్యంతిక అమృతత్వం అని బోధించారు. ఇక్కడ కూడా అదే బోధన. విశ్వపత్రం, ది కాస్మిక్ లీఫ్, ఆధారపత్రం తద్యథా శంకునా. శంఖు కాదు, శంఖు అంటే శంఖము, శంకు అంటే ఇగో ఈ రిబ్. ఇది ఏ విధంగా చూడండి, అంతటా వ్యాపించింది. ఆకులోని భాగాలు, ఈనెలన్నీ ఒకే కాడ ద్వారా ఎలా అతుక్కొని వ్యాపించి ఉంటాయో, సర్వం ఓంకారేణ సర్వా వాక్ సంతృణ. ఏవం ఓంకారేణ, ఈ ఓంకారము ద్వారా సర్వవాక్, సమస్త వాక్ ప్రపంచము, శబ్దార్థ ప్రపంచము, సమస్త విశ్వము ఓంకారంతో వ్యాపించి నిలబెట్టబడి ఉంది. సంతృణ అంటే వ్యాపించింది అండ్ ఆల్సో నిలబెట్టబడింది. ఓంకారమే సర్వస్వానికి ఆధారమైనది అని అర్థం. ఓంకార ఏవ ఇదగం సర్వం, ఓంకారమే ఇదగం సర్వం. ఇదగం అంటే ఇదం, ఈ కనిపిస్తున్న సకలము ఓంకారమే. ఎందుకు? సకల ప్రపంచము శబ్ద ప్రపంచము, అర్థ ప్రపంచము, నామ ప్రపంచము, రూప ప్రపంచము. నామరూపములతోనే మొత్తం ప్రపంచం వ్యాపించింది. శబ్దార్థములన్నిటినీ కూడా అర్థం లేనటువంటి శబ్దము ఉండదు, శబ్దము లేనటువంటి అర్థం ఉండదు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే అన్నారు. అటువంటి జగతఃపితరులే వాక్కు అర్థము అంటే పదము యొక్క అర్థము లాగా కలిసి ఉన్నాయి. అటువంటిదే వాటన్నిటినీ వ్యాపించి ఉన్నది. ఓంకార ఏవ ఇదగం సర్వం. అమృతత్వాన్ని పొందాలంటే గృహస్థుడు పరిమితమైనటువంటి కర్మలను దాటి సన్యాసి యొక్క ఏకత్వ జ్ఞానాన్ని ఆలింగనం చేసుకోవాలి. ఇల్లు విడిచి వెళ్ళాలా? అక్కర్లేదు. ఇక్కడ ఉంటూనే ఆంతర సన్యాసాన్ని పట్టుకోవచ్చు. కొంతమంది గృహస్థాశ్రమం స్వీకరించకుండానో, స్వీకరించిన పెదపయో ఆశ్రమ సన్యాసాన్ని స్వీకరించి వివిధిష సన్యాసులుగా ఉండవచ్చు. రెండు మార్గాలుగా కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్న ఓంకారమే బ్రహ్మమని తెలుసుకొని ఆ బ్రహ్మమునందు ఉపాసన చేస్తే అపరబ్రహ్మైనటువంటి బ్రహ్మలోకాన్ని, అదే బ్రహ్మను జ్ఞానమని తెలుసుకుని ఆ బ్రహ్మమే నేనని తెలుసుకునే ఏకత్వ జ్ఞానంలో ఆ బ్రహ్మమునందు మనస్సు లయం చేస్తే బ్రహ్మ సంసత్వము, అత్యంత అమృతత్వము పొందుతారు. ఇది ఇక్కడ కథ. ఏమైనా అర్థమైందో లేదో మరి నాకు తెలియదు, చూడండి మీరు.